గోవా మద్యంలో నాకు వాటా ఉందని వాళ్ళు నా అనుచరులని రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. దానిపైన ఈరోజు ఎమ్మెల్యే తండ్రి అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్ కాడ దీక్ష కూర్చుంటా అని కూడా చెప్పడం జరిగింది. అయ్యా, నువ్వేమి దీక్ష కూర్చోవలసిన అవసరం లేదు, నా పైన ఒక కమిటీ వేయమని చెప్తాను మా వాళ్ళతో. మా వాళ్ళు వేసే కమిటీ ఒకవేళ నువ్వు నచ్చదు, నేను ఈ పొద్దు చెప్తాడా, నీకు నీ కొడుకు కూడక, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి, నువ్వు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుండి, నీ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి తాడిపత్రి ప్రాంతంలో రౌడిజం కానీ, మటకా కానీ, గ్యామ్లింగ్ కానీ, రంగాకి కానీ లిక్కర్ పైన 10 రూపాయలు పెంచి తినేదాని విషయంలో కూడా కమిటీ. మా పార్టీ వాళ్ళు ఏం అవసరం లే. నాకు మీ పార్టీలో కొంతమంది అంటే గౌరవం. కాలువ శ్రీనివాసులు అన్నను, పయాలు కేశవును, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి టీజీ భరత్ను, ఈ జిల్లాకు సంబంధించిన కడప శ్రీనివాస్ రెడ్డిని, ఇలా నల్లగరిని కమిటీలో వేయించుకో. నేను కూడా అన్నా, నీకు ఒకటే వినపము, మీరు ఈ కమిటీలో ఉండి ఏదన్నా కానీ అక్కడ జరిగే అరాచకాలపైన అన్ని దానిపైన నా మీద కానీ, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద కానీ విచారణ చేయండి. అందువల్ల మీ పార్టీ వాళ్ళే సీనియర్ లీడర్లు, వీళ్ళంతా మంత్రులు, ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జులు అందరూ, వాళ్ళు ఏది చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటా. మద్యం పైన కానీ, గ్యామ్లింగ్ పైన కానీ, గంజాయి పైన కానీ, మటకా పైన కానీ, నువ్వు చేస్తున్నటువంటి రౌడిజం పైన కానీ నువ్వు గ్యాంగ్స్టార్గా వ్యవహరించు. ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కడ వ్యవస్థలు అనేది నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు నిత్యం సాయంత్రం 3 అయితే స్టేషన్ ముందర కూడా బంగాకి తాగి కానిస్టేబుల్ మీదకి, ఎస్ఐల మీదకి పోతాన్నా కూడా పట్టించుకోకుండా పోతున్నారు. అధికారులకు అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. రేపొద్దున మీరు ఈ అక్రమాలకు అన్నిటికి కూడా ఆద్యం వస్తున్నారు కాబట్టి మీ మీద దాడులు జరిగినా కూడా మీరు మొరబెట్టుకోవాల్సిన అవసరం మీ అధికారులకు మొరబెట్టుకున్నా కూడా లాభంగా. ఈ రోజే మీరు దాన్ని కట్టడి చేస్తే భవిష్యత్ తరాలకు కూడా మేలు. అక్కడుండే వ్యవస్థలకు అన్నిటికి కూడా ఆఫీసులకు జేసీ పోలీస్ స్టేషన్ అని పెట్టుకోవాలా, లేకపోతే జేసీ మున్సిపల్ ఆఫీసు, లేకపోతే జేసీ ఎంఆర్ఓ ఆఫీస్ అని పెట్టుకోవాలా. అవసరమైతే జిల్లాలో ఏంటంటే చాలా మంది లీడర్లు ఉంటారు కాబట్టి ఈ ఆఫీసులకు పెట్టుకునేకి ఇక్కడ జిల్లా అధికారులు ఒప్పుకోరు. ఏంటంటే నువ్వు ఒక్కంది కాదయా, నీ కాన్షియన్స్లో కావాలంటే నీ బోర్డుతో పెట్టుకోండి అని. ఇది నేను అసెంబ్లీ రోడ్ సినిమాలో చూసిన. ఏ టీ షాప్కి చూసినా, ఏ షాపుకి చూసినా భాష టీ షాపు, భాష పోలీస్ స్టేషన్లో అని రాసింది. ఈరోజు తాడిపత్రిలో చూడాల్సి వస్తుంది. నువ్వు చెప్తాంటావు ఇప్పటికీ, ఎవరు నీ ఇంటికి వచ్చినా, మీ పార్టీ సీనియర్ లీడర్లు వచ్చినా, జూనియర్ లీడర్లు వచ్చినా కూడా ఏడుస్తుంటావు, నా ఇంట్లోకి వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చినారని. ఏంటికి వచ్చినారని దానికి మటుకు చెప్పు. ఇక్కడుండే మిత్రులు కూడా, మీడియా మిత్రులు అడగరు, పోలీస్ అధికారులు అడగరు, ఇంకోరు అడగరు. ఏంటికి వచ్చినాడే మీ ఇంటికి, ఏంటికి వచ్చినారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్తే మీరు మాట్లాడరు. అడిగితే అతను నోటికి వచ్చినట్లు మమ్మల్ని కూడా మాట్లాడతారు. తాడిపత్రి రిపోర్టర్లు మాత్రం మేము కూడా ఏంటికి కావాలలే, తిడితే 4 గోడల సందని తిడతాడు, లేకపోతే లేదనే పరిస్థితికి తయారైనారు. అయ్యా, నా కుటుంబ సభ్యులను తిట్టింటే, ఎవరింట్లో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు తిడితే ఎవరు ఓర్చుకోరు. దానికి కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. జరగలేదని చెప్పడంలే, అది చెప్పడంలే. అతని కుటుంబ సభ్యులు తిడితే ఊరుకుంటావా? ఎవరు ఊరుకుంటారు? చేతనయ్యేవాడు, చీముని ఎత్తనున్నవాడు వాళ్ళ కుటుంబ సభ్యులను తిడితే ఎవడు ఊరుకుంటారు? ఏంటి కోరుకుంటారయా? నువ్వు ఎంతమంది కొంపలు ముంచినావు? నువ్వు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని షాపులకు లాక్ చేసినావు, ఎన్ని ఇళ్లకు లాక్ చేసినావు? ఆ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులున్నా, టౌన్లో సానుభూతి పరులున్నా వాళ్ళపైన దాడులు చేయిస్తావు. ఒక సామాజిక వర్గాన్ని ఒక రౌడీజంగా తయారు చేసి వాళ్ళ మీద దాడులు చేస్తాడు. అక్కడ మున్సిపల్ కమిషనర్ అయితే అతను ఉద్యోగం చేసేదే మానుకున్నాడు. ఏదన్నా చెప్తే నీ మీద, ఆయనకున్న అలవాట్లకు నీ మీద వీడియోలు ఉన్నాయి, లేకపోతే నీ పేపర్లన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్తారు. అయ్యా కమిషనర్ గారు, నీకు ఉండే అలవాట్లు ఉండే కానీ అవి ఇప్పటికైనా మానుకొని గట్టిగా ప్రయత్నం చేయి. నీ ఉద్యోగం పోతుంది నువ్వు అనుకుంటా అన్నావేమో. ఎల్లవేళ ఇదే ప్రభుత్వాలు, ఇదే రాజకీయ నాయకులు ఉండరు. పార్టీలు, రాజకీయాలు అన్ని మారుతానే ఉంటాయి. రేపు పొద్దున పొరపాటున ప్రభుత్వం పోతే కమిషనర్ నువ్వు ఎక్కడున్నా కూడా దీని మూల్యం చెల్లించుకుంటావు. ఎంత నువ్వు బిల్లులు చేస్తున్నావంటే, ఏవంటే అవి పడితే బిల్లులు చేసేది. విపరీతమైన స్కామ్లు.
నువ్వు చేయకపోతే నీ వీడియోలు మా దగ్గర ఉన్నాయని బెదిరిస్తావు. వాళ్ళ దగ్గరే కాదు, నా దగ్గర కూడా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిండేటివే, వాళ్ళ వర్గంలో సంబంధించిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళవే నా దగ్గర కూడా ఉన్నాయి. నాకు కొంత సభ్యత ఉంది కాబట్టి అవి నీకు పంపించే టైం వచ్చినట్టు ఖచ్చితంగా నీ సెల్లుకే నేను పంపిస్తాను. ఎక్కడుందా డంప్యార్డ్ అన్నం ఉంటే దాన్ని నువ్వు ఎమ్మెల్యే భాగం పంచుకొని డబ్బు తీసుకొని యాడ ప్లాట్లేసిన సాటి గుంతలలో చెత్త చదారం ఇస్తాను. తాడిపత్రికి డంప్యార్డ్ అనేది ఉందా? ఉంటే అది ఎక్కడుంది? మున్సిపాలిటీ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఏం సంబంధం జేసీ ప్రభాకర్ రెడ్డికి మున్సిపాలిటీ పైన? అక్కడ అధికారులు లేరా? అతను ఎవరు చెప్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చేది. అంటే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు తప్ప నోటీసులు ఎవరు ఎంక్రోచ్మెంట్ జరగలేదా? ఎవరు ఎక్కడ ఏం చేయలేదా? వాళ్ళేనా? స్టేషన్లకు పోతారు సివిల్ పంచాయతీలు, లేచే స్టేషన్లలో సివిల్ పంచాయతీలు. ఇండ్ల సైతం కూడా వాళ్ళు సంసారం చేసి ఇండ్లు కూడా సచివాలయం సిబ్బందిని రమ్మనడం, ఓ అగ్రిమెంట్ తయారు చేస్తే వాళ్ళు కూడా సంతకాలు పెట్టి స్టేషన్లలో పనిచేసేసి మీరు ఫలానా రోజు ఇల్లు ఖాళీ చేయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ బంగాక్ బ్యాచ్ అంతా, గంజాయి బ్యాచ్ అంతా దాడులు చేస్తా అంటే కేసులు కూడా పెట్టే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నాయకులు కానొస్తే వాళ్ళ మీద తిట్టడము, దాడి చేయడానికి ప్రయత్నం చేయడము, వాళ్ళ దగ్గర ఉండే బ్యాచ్లో ఉండే వాళ్ళందరి మెడలలో దండలు గుంచుకునే దానికి కూడా ప్రయత్నం చేయాలి. లాస్ట్కు నువ్వు ఎంత దిగజారుతాండవో నువ్వు ఒకసారి ఆలోచన చేయి. తండ్రి కొడుకులు ఒకసారి ఆలోచన చేయండి. కొడుకు ఏమనుకుంటా అంటే మా నాయన దోచుకునేదంతా నాకే కదా అనుకుంటాడు. అయ్యా, మీ నాయన దోచుకున్నా ఎవరు దోచుకున్నా కూడా అది ఫలితం అందరికీ వస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్త విద్య నేర్చుకున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. మా నాయన ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే అని. అయ్యా, ఇంకా తండ్రి పేర్లు చెప్పుకొని బతికే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో నాకు తెలియదు. ఏమంటే వాళ్ళ గురించి ఎవరైనా చెప్తే తప్ప నీ మాదిరి డకాయిట్లు మాత్రం కాదు. మీ తండ్రి నీ మాదిరి డకాయిటం అయితే కాదు. ఆలోచనలు అవి కూడా పరిగణలోకి తీసుకోలేకుండా నీ ఇష్టానుసారం కుటుంబం పేరు, బంధువుల పేర్లు నాకు ఇంత బలం ఉంది అనే దానికోసం అల్లులను, మామగారిని, బామార్దులను వీళ్ళంతా నా ఎమ్మెల్యేలని చూపించుకొని ఇప్పుడుండే జనరేషన్కు అబ్బా జేసీ వాళ్ళకి ఇంత బంధుత్వం ఉంది, మనం తిరగబడితే ఏమవుతుందో అనే ఒక అపోహ కలిగించే దానికోసం మా బంధువులు వైఎస్ఆర్సీపీలో కూడా ఉంటారంట. అయ్యా, ఎవని బంధువులు ఎక్కడ ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే చట్టరీత్యా దానిపైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు నువ్వు 1% చేస్తే ఆ రోజు 2% చేసే పరిస్థితికి వచ్చింది. ఇది ఎవరు ఊరుకుండే వాళ్ళు కాదు. మా నాయకుడు మాకు గతంలో ఇది నేర్పలే, ఇప్పుడు కూడా నేర్పుతాడనేది మాకు లేదు, అరికడతాడనేదే ఉంది. కానీ ఎవరు వినే పరిస్థితిలో కూడా లేరు. ప్రజలతో పాటు కార్యకర్తలు, నాయకులు కూడా విసిగెందిపోయినారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లు వస్తే మా ప్రభుత్వం వస్తుంది, మేము ఉంటాము అని ఇంత దౌర్జన్యాలు జరుగుతాయి. జిల్లా అధికారులు కూడా చూస్తున్నట్లు వివరిస్తున్నారు. నేను పోలీసు వ్యవస్థ ఇట్లుందనుకుంటే ఈ మధ్యకాలంలో జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కూడా అట్లే తయారైనారు. ఇతను ఏ పిటిషన్ పంపిస్తే దానిపైన చర్యలకు అధికారులకు రాసి పంపించడం జరుగుతుంది. కనీసం ఎంక్వైరీ చేస్తామనే ఆలోచన కూడా లేకుండా నేను నిజంగా చెప్తాను, మార్ఫింగ్ చేసినారు. ఇదో మీకు అందరికీ చూపిస్తాడా ఈ లిక్కర్ విషయంలో. ఈ పైనుండేది లిక్కర్లో సంబంధించిన వ్యక్తి, కింద ఉండేది నరసింహారెడ్డి అని మా పార్టీకి సంబంధించిన వ్యక్తి. అతన్ని తీసి ఇది పెట్టినారు. దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. అంటే ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఎన్ని అబండాలు వేస్తానా, ఏమున్నా మేము పడిపోవాలనేదే వాళ్ళ ఆలోచన.